అందరికీ నమస్కారం. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. ఈ మధ్య నేను ఒక ఊరు వెళ్ళానండి. అక్కడ భార్యాభర్తలు చాన్నాళ్ళకి పిల్లలు లేరు అసలు. వాళ్ళకి సింగరకొండ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి బాగా వరపడి ఆడ యజ్ఞాలు చేసుకొని యాగాలు చేసుకొని ఆ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆడ హోమాలు చేపించుకొని ఎన్నో చేపించుకుంటే ఒక కొడుకు పుట్టాడు. చాన్నాళ్ళకి పిల్లలు లేరు. ఒక కొడుకు పుట్టంగానే ఆ కొడుకుని అల్లారు ముద్దుగా చాక్కున్నారు. ఇక కింద పడితే చీమలు పడతాయేమో, పైన పట్టుకుంటే కాకులు కొడతాయేమో అని చెప్పేసి ఆ విధంగా ఆ పిల్లోడిని అంత అల్లారు ముద్దుగా సాకి లేక లేక పుట్టాడు, ఆంజనేయ స్వామి వరాన పుట్టాడు అని చెప్పేసి చాక్కున్నారు. ఇక వాడికి ఏదంటే అది, వాడు ఏం చెప్తే అది. అట్లా వాడికి క్రమశిక్షణ అనేది లేకుండా వాళ్ళు ఆ అబ్బాయిని సాకారు. కానీ వాళ్ళు చేసిన తప్పేందంటే వాళ్ళు చదువుకు బడికి పంపించలా. బడికి వెళ్ళనని మారం వేసుకున్నాడు. కొంచెం చదువు అన్నా ఉంటే సంస్కారం అన్నా ఉండేదేమో, అది లేదు. ఇక బలాదూరుగా తిరగటము, ఆ విధంగా పెద్దోడైపోయాడు. తాగుడు ముండల ముఠాకోరుడు. తర్వాత వాడు చెయ్యని చెడ్డ పని లేదు. ఇక తల్లిదండ్రుల్ని ఆస్తి ఇచ్చేసేయి, నాకు రాసి ఇచ్చే అని చెప్పి ప్రతిరోజు గొడవేనండి. తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. ఆంజనేయ స్వామికి వరపడి ఇంత చేస్తే, దేవుడా నాకు ఇలాంటి కొడుకునిచ్చావు, నాకెందుకు ఇలాంటి ఇచ్చావు, ఎందుకు ఇంత శాపం పెట్టావు నాకు అని చెప్పి ఆ తల్లి ఏడవని రోజు లేదండి. అంత వాళ్ళు వండుకున్న అన్నం తిన్నదాకా వాళ్ళకి రుణం లేదు. ప్రతిరోజు గొడవేనంట. ఇక తర్వాత వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఎవ్వరు కూడా పిల్లనివ్వరండి. పెళ్ళన్నా చేద్దాము, పెళ్ళన్నా చేయకూడదా, ఎందుకు అనేసి అని అన్నా కూడా ఆ తల్లి చెప్పేది ఏంటంటే, ఎవరో ఆడపిల్లని ఆ పిల్ల గొంతెందుకు గొయ్యాలమ్మా, ఇప్పుడు మేము అగచాట్లు పడుతున్నాం వీడితో, మళ్ళీ ఆ పిల్ల కూడా పడాలా, వద్దమ్మా అనేసి ముందు తల్లి అంటుంది. ఎవరన్నా పెళ్లి సంబంధం వస్తే ఆ ఊరోళ్ళే చెడగొడతారు, వాడు మంచోడు కాదు, వాడికి పిల్లని ఇవ్వకండి అనేసి చెప్తున్నారు. వాడికి ఆస్తున్నా ఒకటే, లేకపోయినా ఒకటే, వాడితో యాగలేదు అమ్మాయి అని ముందుగానే చెప్పేస్తున్నారు. ఎవరు పిల్లని ఇప్పేసరికి ఒకదాన్ని పెట్టుకొని ఉన్నాడు. అది చెప్పిన మాటలు విని ఈ తల్లిదండ్రుల్ని హింస పెడుతున్నాడు. ప్రతిరోజు హింసే. తట్టుకోలేక పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కూడా వాళ్ళు వాడిని పిలిపించి 4 దాన్ని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అక్కడి నుంచి వచ్చిన కాడి నుంచి ఇంకా ఇంకా వాళ్ళని ఎంత హింస అంటే అంత హింస పెడుతున్నాడు. అట్లా పాపం వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. చాలా ఏజ్ పోయినాక పుట్టాడండి అబ్బాయి. ఇక ఆ తల్లిదండ్రులు కూడా సన్నగా అయిపోయి ఉండారు. దిగులు, ఈ అబ్బాయి వల్ల ఎందుకు ఇచ్చాడు దేవుడు నాకు ఇలాంటి పిల్లోడిని, దీనికేనా నేను వరపడింది దేవుడికి అని చెప్పి ప్రతిరోజు ఆవిడ ఏడ్చిన రోజే కానీ ఏడవని రోజు లేదంట. అంతా పాపం కన్నీళ్లతోటే ఆమె బతుకుతుంది. ఆ అబ్బాయి మాత్రం వాళ్ళని కొట్టటము, చేయటము, ఆస్తి రాసిస్తావా లేదా, మా తర్వాత నీకే గదురా, తర్వాత ఆస్తి తీసుకొని తర్వాత అడుక్కునుకుదు కానీ అని చెప్పినా కూడా అబ్బాయి అసలు వినట్లా. ఇప్పుడే ఇచ్చేసేయి, ఇప్పుడే ఇవ్వండి అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకండి ఇలాంటి కొడుకుల వల్ల తల్లిదండ్రులు జీవోత్సవంలాగా బతుకుతున్నారు. ఇలా మంచోళ్ళు చూడండి ఎంతమంది చచ్చిపోయారో, వీడికి సావు రావటం లేదని కన్నతల్లే అంటుంది. ఎంత ఘోరం, ఎంత హింస పెడితే ఆ తల్లికి అన్ని బాధలు వచ్చినాయండి. అదేదో సినిమాలాగా, ఆ పెళ్ళి అనే సినిమాలో లాగా పాయసంలో కన్న తల్లి దుర్మార్గుడైన కొడుక్కి విషం పెట్టి చంపేసిద్ది. అలాగ చేస్తే బాగుండానని ఆ తల్లి అంటుందండి. కానీ ఇలాంటి దుర్మార్గమైన కొడుకులు ఎవ్వరికీ వద్దండి. వీడికన్నా కుక్కను తెచ్చుకొని పెంచుకుంటే చక్కగా అది విశ్వాసంగా ఉంటుంది వాళ్ళకి. ఇలాంటి కొడుకుని కన్నందుకు వాళ్ళు కుమిలి ఏడుస్తున్నారండి. చాలా బాధపడుతున్నారు. చాలామంది ఉన్నారండి ఇలాంటి తల్లిదండ్రులు, చాలామంది ఉన్నారు.
ఇంకొక వీడియోలో ఇంకొక స్టోరీ చెప్తానండి. కన్న తల్లిని గెంటేసిన కొడుకు గురించి చెప్తాను. ఇక చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళ మీదకి వెళ్తాడు. మీకెందుకు సపోర్టు, మా తల్లిదండ్రులని నేను అడుగుతుంటే మీరెందుకు వస్తున్నారు, మీరేమన్నా ఇస్తారా మాకు అని చెప్పేసి వాళ్ళ మీదకి వెళ్తాడు ఆ దుర్మార్గుడైన కొడుకు. అందరూ భయపడిపోయి వాడి దెబ్బకి ఏ క్షణంలో వచ్చి కత్తితో పొడుస్తాడో, ఒంటరిగా ఉంటే వీడు కక్ష పెట్టుకొని చేస్తాడని ఏ ఊరికి వాళ్ళే ఇదైపోతున్నారండి. ఎవరు మాట్లాడలేకపోతున్నారు వాడితోటి. అలాంటి దుర్మార్గుడు అయిన కొడుక్కి నిజంగా చచ్చిపోతే నయం వాడు అనిపిస్తుంది. సరేనండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి.